హలో అండి. మరొక మంచి కథతో మీ ముందుకొచ్చాను. ఈ వీడియో మొత్తం చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. అప్పుడు ఏ కొత్త వీడియో పెట్టినా మీ దాకా వస్తుంది. రమేష్ గాడి దసరా సెలవులు ఐస్ క్రీమ్లా ఫాస్ట్గా కరిగిపోతున్నాయి. అమ్మ రోజు సాయంత్రం కొద్దిసేపు ఇరుగు పొరుగు వాళ్లతో కలిసి బతుకమ్మ ఆడటానికి వెళ్తుంది. ప్రతిరోజు రమేష్ గాడు కూడా వెళ్తాడు. అందరితో పాటు మంచిగా పాటలు పాడుతూ అమ్మ బతుకమ్మ ఆడుతుంటే చూడటం రమేష్ గాడికి చాలా ఇష్టం. ఒకరోజు దగ్గరలో ఉండే సుజాత అత్త ఇంకా రాకపోయేసరికి పిలుచుకురావటానికి కోటయ్య మామ వాళ్ళింటికి వెళ్ళాడు. రమేష్ గాడు వెళ్ళేసరికి అప్పుడే అత్త రెడీ అయ్యి ఇంటింటి బయలుదేరుతుంది. తిరిగి పోదామనుకుని వెనక్కి తిరక్కానే, అరే అల్లుడు ఇంట్లోకి రారా అంటూ కోటయ్య మామ గొంతు. కోటయ్య మామకి రమేష్ గాడంటే మంచి ఇష్టం, బాగా చదువుతాడని. నాకు కూతురుంటే నీకే ఇచ్చి చేద్దున్రా అంటూ ఉంటాడు. అలాంటి మామ పిలిస్తే వెళ్లకుండా ఉండగలడా? లోపలికి వెళ్ళేసరికి ఘుమఘుమలాడుతూ మంచి కమ్మటి వాసన. లేత మొక్కజొన్న కంకులు పొయ్యిలో ఉన్న ఎర్రటి బొగ్గులపై పెట్టి కాలుస్తున్నాడు మామ. ఒక్కొక్క గింజ పేలాల్లాగా టప్ 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 మని పేలుతుంది. మంచిగా కాలిన కంకి ఒకటి రమేష్ గాడికి తినటానికి ఇచ్చాడు. రారా అట్లా చేందాగా పోయి మోటార్ వేసొద్దాం అని టార్చ్ లైట్ పట్టుకుని బయలుదేరాడు. అప్పటికే చీకటి పడింది. ఈ టైంలో చేను కంటే రమేష్ గాడికి భయమే. కానీ అసలే మామ, పైగా తినటానికి కంకి ఇచ్చాడు. కాదనగలడా? రాలేననగలడా? ఇద్దరూ ఏవో కబుర్లు చెప్పుకుంటూ ఊరు దాటారు. వీధి దీపాలన్నీ దాటేశారు. మొత్తం చీకటే. రమేష్ గాడికి భయం మొదలైంది. దాంతోపాటు ఒక డౌట్ కూడా వచ్చింది. అడగొద్దు అనుకుంటూనే అడిగేశాడు, మామా ఇంత చీకట్లో తిరుగుతావు కదా, నీకెప్పుడైనా దయ్యాలు కనిపించాయా? కోటయ్య మామ దయ్యాలా హహహ అంటూ గట్టిగా నవ్వేశాడు. కాస్త సమయం ఆలోచించి, ఒకసారి చూశాన్రా అన్నాడు. రమేష్ గాడి గుండె గుబేల్మన్నది. భయంతో కూడిన ఆశ్చర్యంతో, నిజమా మామ, ఎప్పుడు అన్నాడు. పోయిన సంవత్సరం రా, ఇలాగే మొక్కజొన్న వేశాను కదా, కంకులు మంచిగా గింజ ఊరి తినటానికి తయారయ్యాయి. దొంగలు పడతారేమోనని రాత్రిపూట కావలిపోతున్నా. చేను మధ్యలో మంచె వేసుకుని పడుకునేవాడిన రోజు. ఆ రోజు తినబుద్దవుతుందని 2 కంకులు తుంచి ఎండు పొరకతో అంటించి కంకులు కాల్చుకున్నా. ఒకటి తింటుంటే ఏదో చప్పుడైనట్లు అనిపించింది. చూశా, నా గుండె ఆగినంత పనయింది. నాకు 3 అడుగుల దూరంలో గుడ్లు పెద్దవి చేసుకుని నన్నే చూస్తున్న దయ్యం కనిపించింది. అచ్చు మనిషిలాగే ఉంది, కానీ నల్ల చీర కట్టుకుని జుట్టు విరబూసుకుని నన్ను మింగేసేలాగా చూస్తుంటే భయంతో నాకు కాలు చెయ్యి ఆడలేదు. ఆ దయ్యం నన్ను ఒక్క నిమిషం పాటు రెప్పార్పకుండా చూసి సైలెంట్గా వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. తేరుకున్న నేను ఆ దయ్యం వెళ్ళిన వైపే వెళ్ళా. దయ్యం కదా, ఎక్కడో మాయమైపోయింది కనపడకుండా. అమ్మయ్య అనుకొని తిరిగొచ్చి చూసిన, నేను కాల్చిన పక్కన పెట్టిన 2వ కంకి మాయమైపోయింది. అప్పుడు అర్థమైంది ఆ దయ్యం కంకి కోసం వచ్చుంటుందని. అందుకే అప్పటి నుంచి చేలో కంకులు కాలవట్లేదు, రాత్రి కావలికి రావట్లేదు. భయంతో పాటు వచ్చిన డౌట్స్ రమేష్ గాడి బుర్రలో ఫ్యాన్లా తిరుగుతున్నాయి. మామా, దయ్యాలు కంకులు తింటాయా? ఆటికి పళ్ళుంటాయా? మనుషుల్నే తింటాయి, కంకులు తినలేవా? మరి సినిమాల్లో దయ్యాలు ఎక్కువగా తెల్లచీర కట్టుకున్నట్టు చూపిస్తారు. అదేరా నాకు అర్థం కాలేదు. అయినా దయ్యాలు తెల్ల చీరే కట్టుకోవాలి అని రూల్ ఏం లేదు కదా. కొన్ని దయ్యాలు కలర్ చీరలు కూడా కట్టుకుంటాయంట. డ్రైవర్ రాజుగాడు చెప్పాడు. ఈ పేరు గుర్తుంచుకోండి, తర్వాత వస్తుంది. మరి దయ్యాలు ఆడవే ఉంటాయా? మగ దయ్యాలు కూడా ఉండవా? ఎందుకుండవురా, మగ దయ్యాలు కూడా ఉంటాయి. అసలు మనుషులు చనిపోతే దయ్యాలవుతారా? మరి అందరూ చనిపోతున్నారు కదా, అలాంటప్పుడు మనుషుల కంటే దయ్యాలే ఎక్కువగా ఉన్నాయా? చనిపోయిన వాళ్ళందరూ దయ్యాలు కారంట. కోరికలు తీరకుండానే చనిపోయిన వాళ్లే దయ్యాలవుతారంట. కోరికలు లేని మనిషి ఉంటాడా? అదేం లాజిక్కో అర్థం కాలేదు రమేష్ గాడికి. కాసేపు సైలెంట్గా ఉన్నాడు. ముందు మామ టార్చ్ పట్టుకొని నడుస్తుంటే వెనకాలే రమేష్ గాడు భయంగా అడుగులు వేస్తున్నాడు. నిశ్శబ్దంగా ఉన్న కటిక చీకట్లో పురుగు చేసే చప్పుళ్ళు కర్ణ కఠోరంగా ఉంది. అక్కడక్కడ మగ కప్పలు బెకబెకామని శబ్దం చేస్తూ ఆడకప్పలను పిలుస్తున్నాయి. మామ వేగంగా అడుగులేస్తున్నాడు.
అలవాటు లేకపోవడంతో స్పీడ్గా నడవాలని ట్రై చేసిన రమేష్ గాడు కట్టుకున్న తడిసిన గడ్డి కాలుపై జారి దబీల్మని కింద పడ్డాడు. మామా అని ఆక్రందన. పాపం కోటయ్య మామ పడ్డావరా అంటూ వచ్చి రమేష్ గాడిని లేవదీశాడు. నా వెనకాలే పట్టుకున్నాడు అని ఇద్దరూ కలిసి కాసేపట్లో వాళ్ళ చేనికి వెళ్ళాడు. రమేష్ గాడిని గట్టు దగ్గరే ఉండమని చెప్పి మోటార్ ఆన్ చేయటానికి ఆయన చేన్లోకి వెళ్ళాడు. చూస్తుండగానే చెట్లల్లో చీకట్లో కలిసిపోయాడు. నల్లటి చీకట్లో చేతిలో లైట్ కూడా లేదు. వెన్నెల వెలుగు తక్కువగా ఉంది. వెళ్ళిన మామ ఇంకా రావట్లేదు. రమేష్ గాడికి క్షణం ఒక యుగంలాగా ఉంది. అంత చీకట్లో మనుషులెవ్వరూ లేని ప్లేస్లో వాడెప్పుడూ ఒంటరిగా లేడు. పైగా దయ్యాల గురించి డిస్కస్ చేసుకుంటూ వచ్చేసరికి అదే మైండ్లో ఉంది. చూస్తుంటే దూరంగా మొక్కజొన్న చేను మధ్యలో నల్లటి మనిషి ఆకారం కనిపించింది. మామ చెప్పిన దయ్యమేమోనని గుండె గుబేల్మంది. మామ 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 అంటూ పిలుస్తున్న గొంతులో నుంచి సౌండ్ రావట్లేదు. ఆ ఆకారం తన దగ్గరకు వస్తుందేమో, పీక్కు తింటుందేమో అని ఎన్నో భయాలు. కదలకుండా విగ్రహంలాగే అలాగే నిలబడిపోయాడు వణుక్కుంటూ. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం జపం వచ్చేసింది తెలియకుండానే. జపం ప్రభావమేమో ఆ ఆకారం కూడా అలాగే ఉంది కదలకుండా. ఇంతలో తన వెనకుండే ఎవరో పరిగెత్తినట్లు చేనంతా కదులుతుంది. వెనక్కి తిరిగి చూడాలన్నా భయమే. కానీ ఏంటో అని తిరిగి చూశాడు. చేలో మొక్కజొన్న చెట్లు ఊగుతున్నాయి, ఎవరో ఊపినట్లు. రమేష్ గాడటు వైపు చూడగానే అది ఆగిపోయింది. అమ్మయ్య అని అనుకుంటుండగానే బరువుగా భుజంపై పడిందొక చెయ్యి. కెవ్వుమని గట్టిగా అరిచాడు. ఆ అరుపుకు చెయ్యేసిన మామ కూడా దడుచుకొని 3 అడుగులు వెనక్కి వెళ్ళాడు. రమేష్ గాడి గుండెలు అదురుతుంటే రొప్పుతున్నాడు. ఏరా భయపడ్డావా అంటూ మామ వాడిని దగ్గరికి తీసుకున్నాడు. వగరుస్తూనే మామ అటు చూడు అంటూ కదలకుండా ఉన్న నల్లదయ్యం వైపు చెయ్యి చూపించాడు. ఓర్ని అది చూసి దడుచుకున్నావరా? అది పిట్టలు మొక్కజొన్న కండెలు కొట్టకుండా పెట్టిన దిష్టి బొమ్మరా అంటూ నవ్వాడు. మరి నా వెనక ఏదో ఉరికింది కనపడకుండా. కంకులు తినటానికి అడవి పందులు వస్తున్నాయిరా రాత్రిపూట. నేను నడిచిన చప్పుడికి పారిపోయాయేమో. పొట్టిగా ఉంటాయి, పైకి కనపడవు. రమేష్ గాడు కాస్త నెమ్మళించటంతో ఇద్దరూ తిరిగి ఊరివైపు నడవడం మొదలెట్టారు. మామ ఇంతకీ దయ్యాలున్నాయా లేవా? మళ్ళీ రమేష్ గాడికి సందేహం మొదలైంది. ఈ కథ నచ్చితే లైక్ షేర్ చేయండి.